దర్శిత్ పొట్లూరి గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు పసుపులేటి సురేష్ గారు మాట్లాడారు. దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి వ్యయాన్ని ఈరోజు వెచ్చిస్తున్నారు. 4,000-4,500కు మించి ఎక్కడ కూడా స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి ఖర్చు కావడం లేదు. ఇక్కడ ఇందాక నేను చూపించింది కేవలం నిర్మాణ వ్యయం మాత్రమే కాదు, ఇంటర్నల్ రోడ్స్, ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి వర్క్స్, ఇంటర్నల్కి సంబంధించినటువంటి వర్క్స్, తర్వాత వచ్చేసి డిజైన్ పిల్లర్స్ దగ్గర నుంచి ఆ భవనం పూర్తయ్యేంత వరకు అయ్యేటటువంటి ఖర్చు నేను మీకు ఈరోజు చూపించా. దానికి వేసినటువంటి ఖర్చు 7,200 రూపాయలు. ఓకే, నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ చూపిస్తాను మీకు. మళ్ళీ ఈ డాక్యుమెంట్ చూడండి, దీని మీద మీరు రియాక్ట్ అవ్వండి. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఇది వచ్చేసి ఋషికొండ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఇటీవల స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక పత్రం. దీంట్లో ఎవరు సంతకం ఉందంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆమ్రపాలి కట్ట ఐఏఎస్, ఏపీ టూరిజం అథారిటీ విజయవాడ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ప్రకారం అది ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇది ఏంటి అంటే మొత్తం మంజూరైనటువంటి మొత్తం ఎంత అంటే 451.67 కోట్లు. అంటే మొత్తం ఖర్చు చేసింది 451,67,00,000. ఎంత బిల్టప్ ఏరియా ఎంత అంటే 13,542 చదరపు మీటర్లు. ఒక చదరపు మీటర్ని మనం కానీ అడుగుల్లో లెక్కేస్తే 10.764 చదరపు అడుగులు అవుతుంది. అంటే 13,542 చదరపు మీటర్లు ఇంటూ 10.764 లెక్కేస్తే 1,45,748 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా. దీన్ని వాళ్ళు ఖర్చు చేసినటువంటి 451,67,00,000తో మనం కానీ డివైడెడ్ బై చేసుకొని చూస్తే ఒక్క చదరపు అడుగుకు అయినటువంటి వ్యయం 30,990 రూపాయలు. ఇది దేనికి వాడారో కూడా చెబుతాను నేను. ఇందులో ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ది బిల్డింగ్స్ అండ్ అసోసియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో విజయనగర బ్లాక్ 1, తర్వాత గజపతి బ్లాక్ 1, కళింగ బ్లాక్ 1, వెంగి బ్లాక్ 1. సో ఈ విధంగా చేశారు అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీనికి మాత్రం 30,990 రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం కోసం వీళ్ళు నిర్మించినటువంటి ఒక భవనం విలువ ఇది. మరి దర్శిత్ గారు మీకు ఏమైనా ఆశ ఉంటే చెప్పండి.